Hi everyone, welcome to my channel. ఈరోజు సెషన్లో ద అన్గ్రేట్ఫుల్ మ్యాన్ ఏ కన్వర్సేషన్ బిట్వీన్ ట్రీస్ అనే ప్రోజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీన్ని రాసిన రైటర్ వచ్చేసి స్వాతి షెన. సో ఫస్ట్గా మనం ఆథర్ గురించి ఒకసారి చూసుకుంటే స్వాతి షెన ఈస్ ఎ రైటర్ అండ్ ఏ పోయెట్. ఓకే, ఈవిడ రైటర్ అలాగే పోయెట్. హర్ వర్క్స్ tend to focus on the environmental education and women's rights. సో ఆమె ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తారు అంటే ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అలాగే ఉమెన్ రైట్స్ గురించి. స్వాతి ఇస్ స్టోరీ టెల్లర్ at heart, weaving narratives that resonate with the essence of human connection and cultural heritage. సో ఆవిడ చెప్పే స్టోరీస్ అనేవి హార్ట్ మనసుని తాకేలా ఉంటాయంట. ఎందుకంటే అవి హ్యూమన్ కనెక్షన్స్ గురించి అలాగే మన కల్చరల్ హెరిటేజ్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి స్వాతి షెనాయ్ గురించి. నెక్స్ట్ ఇంకా థీమ్ లోకి వెళ్ళిపోతే ద అన్గ్రేట్ఫుల్ మ్యాన్ ఇస్ ఎ షార్ట్ కన్వర్జేషన్ బిట్వీన్ ట్రీస్. సో ఈ స్టోరీలో ద అన్గ్రేట్ఫుల్ మ్యాన్ అని అన్నారు. మామూలుగా గ్రేట్ మ్యాన్ అంటే గొప్ప వ్యక్తి, అన్గ్రేట్ఫుల్ మ్యాన్ అంటే గొప్ప వ్యక్తి కాదు, నథింగ్ బట్ ఒక చెడ్డ వ్యక్తి అని అక్కడ మీనింగ్ వస్తుంది. ఇక్కడ కన్వర్జేషన్ బిట్వీన్ ట్రీస్ అనేది ఉంటుంది, అంటే చెట్లు మాట్లాడుకుంటూ ఉంటాయి. దో ఇట్ ఈస్ షార్ట్, ఇట్ ప్రజెంట్స్ యూనివర్సల్ ట్రూత్. ఇది చాలా చిన్న స్టోరీ కానీ ఇది యూనివర్సల్ ట్రూత్ ని మనకి చూపిస్తుంది. మ్యాన్ ఈస్ ఇండిఫరెంట్ టు ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. సో మనిషి ఎలా ఉంటాడు అంటే డెవలప్మెంట్ అనే పేరుతోని చెట్లని కంప్లీట్ గా అంటే మొక్కలని చెట్లకు చాలా ఇండిఫరెంట్ గా ఉంటాడంట. స్వాతి ఎక్స్ప్రెసెస్ హర్ డీప్ కన్సర్న్ ఫర్ ట్రీస్ అండ్ షీ క్రిటిసైజెస్ మ్యాన్ హూ ఈస్ క్రూయల్ టు నేచర్ అండ్ కాసింగ్ ఎ లాట్ ఆఫ్ హార్మ్ టు నేచర్ బై కటింగ్ ట్రీస్ అండ్ కిల్లింగ్ యానిమల్స్. సో ఇక్కడ స్వాతి గారు తన కన్సర్న్ ట్రీస్ కి తనకున్న కన్సర్న్ గురించి అలాగే మనిషి ఎంత క్రూయల్ గా ఎంత కిరాతకంగా ఈ నేచర్ ని నాశనం చేస్తున్నాడు అంటే చెట్లను కట్ చేయడం అలాగే యానిమల్స్ ని చంపి ఎంత హార్మ్ చేస్తున్నాడు నేచర్ కి అనే దాన్ని మనకు ఈ ప్రోస్ లో చెప్తున్నారు. సమరీలోకి వెళ్తే ది రైటర్ హెస్ పర్సోనిఫైడ్ ద ట్రీస్ ఇన్ ద లెసన్ as living beings who can speak like humans. ఈ లెసన్ లో మనకి రైటర్ ఏం చేస్తారంటే చెట్లు మాట్లాడుకుంటాయి మనుషుల్లాగా, అంటే ఆ చెట్లకి ప్రాణం పోసి ఒక మనిషిని ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళతో పాటు వాటిని కూడా ఇక్కడ మాట్లాడుకునేలాగా తను ఇక్కడ చూపించారు. దేర్ మూడ్ ఈజ్ సాడ్. సో ఇక్కడ ఏ చెట్లు అయితే మాట్లాడుకుంటున్నాయో వాటన్నింటి మూడ్ ఎలా ఉందంటే సాడ్ గా ఉంది. Even the sky is sad and the forest is quiet with a gentle breeze. సో ఆఖరికి ఆకాశం కూడా చాలా నిశ్శబ్దంగా సైలెంట్ గా సాడ్ గా ఉంది. ఫారెస్ట్ కూడా జెంటిల్ బ్రీజ్ అంటే గాలి అనేది చాలా జెంటిల్ గా వీస్తుంది. దేర్ వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. సో ఆ ఫారెస్ట్ లో చాలా రకాల చెట్లు ఉన్నాయి. సమ్ ట్రీస్ ఆర్ టాల్, సమ్ ఆర్ షార్ట్, సమ్ అదర్ ట్రీస్ ఆర్ థిన్, సమ్ ఆర్ షార్ట్. సో అక్కడ చెట్లు ఎలా ఉన్నాయి, కొన్ని పొడుగ్గా కొన్ని పొట్టుగా కొన్ని సన్నగా కొన్ని లావుగా ఇలా రకరకాల చెట్లు అక్కడ ఉన్నాయి. దో దేర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ దేర్ అపియరెన్సెస్ దేర్ మూడ్ ఈస్ సేమ్. చూడడానికి అవి డిఫరెంట్ గా ఉన్నాయి వాటి రూపంలో, కానీ అందరి మూడు ఒకే విధంగా ఉంది. ఎలా ఉందంటే అందరి మూడ్ సాడ్ గా ఉందంట. All the trees sadly looked at the vast area in front of them. సో చెట్లన్నీ కూడా చాలా బాధగా వాటి ముందున్నటువంటి పెద్ద ప్లేస్ ని ఏరియాని చూస్తున్నాయంట. Many of their friends were killed and they were constructing shopping mall. సో ఆ వాస్ట్ ఏరియాలో ఏం జరిగింది అంటే మెనీ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ వేర్ కిల్డ్ అంటే వాటితో పాటు పెరిగి పెద్దగైనటువంటి ఎన్నో చెట్లని వాళ్ళు చంపేశారంట. దేవర్ కన్స్ట్రక్టింగ్ షాపింగ్ మాల్. సో వాటిని చంపి ఏం చేస్తున్నారు, అక్కడ షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ద ట్రీస్ వేర్ అట్ పీస్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మాల్. సో ఈ మాల్ అనేది కన్స్ట్రక్షన్ జరగకముందు ట్రీస్ అన్ని చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండేవంట. ద ట్రీస్ హ్యావ్ లాస్ట్ దేర్ పీస్ నౌ. కానీ ఇప్పుడు ఆ పీస్ అనేది ఆ ప్రశాంతత అనేది వాళ్ళు కోల్పోయారు.
One of the trees says that they were disturbed by the noise of the machines and there was pollution. సో అవన్నీ అక్కడ మాట్లాడుకుంటుంటే అందులో ఒక చెట్టు ఏమంటుంది అంటే వీళ్ళు యూజ్ చేసే మిషన్స్ వల్ల వచ్చే నాయిస్ వల్ల వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ గా ఉందంట అండ్ చాలా పొల్యూషన్ కూడా అవుతుందంట. Another tree says that sound pollution has ఆల్మోస్ట్ మేడ్ దెమ్ డెఫ్. అవును, ఈ సౌండ్ చేసే పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ పొల్యూషన్ వల్ల నాకు చెవుడొచ్చేలా ఉంది అనేసి ఇంకో చెట్టు అంది. వైల్ ది అదర్ ట్రీ సేస్ మ్యాన్ ఈస్ క్వైట్ అన్గ్రేట్ఫుల్, హీ డజంట్ రిమెంబర్ ది సర్వీసెస్ ఆఫ్ ట్రీ. సో ఇంకొక చెట్టు ఏమంటుందంటే మనిషి నిజంగా చాలా క్రూరమైన వాడు, ఎందుకంటే మనం వాళ్ళకి ఎంత చేసినా కూడా వాటిని గుర్తు పెట్టుకోడు. హీస్ క్రూయల్ టు ప్లాంట్స్ అండ్ ట్రీస్. అతను మనందరి విషయంలో అంటే మన ప్లాంట్స్ అండ్ ట్రీస్ అన్నిటి విషయంలో చాలా రాక్షసత్వంగా ఉంటున్నాడు. Then another tree says that man gets the benefits with one hand and with another hand he cuts them down. సో ఇంకో చెట్టు ఏమంటుందంటే మనిషి ఎలా వాడితే వాడంటే ఒక్క చేతితో సహాయాన్ని అందుకొని ఇంకో చేతితో సహాయం చేసిన వాళ్ళని నరికి పడేసే రకం అనేసి అంటుంది. All the trees feel sad as man have reduced most of their forest into barren land and are building houses on it. సో చెట్లన్నీ కూడా చాలా సాడ్ గా ఉన్నాయి, ఎందుకంటే మనుషులు దాదాపు చాలా వరకు ఫారెస్ట్ అన్నింటినీ నరికేసి ఆ ఖాళీ స్థలాలుగా తయారు చేసి అక్కడ ఇళ్ళని కట్టుకుంటున్నారు. సో అలా ఆ చెట్లన్నీ ఒక్కొక్కటి చనిపోతూ ఉండేసరికి అవి చాలా బాధపడుతున్నాయి. They are destroying themselves and wonders when they will realize their mistake. సో మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను ఏదో డెవలప్మెంట్ చేస్తున్నాను అనుకొని చెట్లని అడవులని నరికేస్తున్నాడు, కానీ దీనివల్ల వాళ్ళని వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారో తెలీదు. The tallest tree of the trees was క్వైట్. సో అందులో చాలా టాల్ ట్రీ ఒకటి చాలా సైలెంట్ గా ఉందంట. ఇట్ అపియర్ టు బి లాస్ట్ ఇన్ థాట్, అది ఏదో ఆలోచనలో ఉండిపోయింది. ఇట్ స్టేడ్ ఇన్ టు ద ఫీల్డ్ మిస్సింగ్ హర్ ఫ్రెండ్స్, ద ట్రీస్ దట్ దే కట్ అండ్ ఆల్సో ది యానిమల్స్ దట్ హ్యాడ్ బికమ్ హోమ్లెస్. ఇట్ కెన్ నెవర్ సీ దెమ్ అగైన్. సో అది సైలెంట్ గా చూస్తూ ఉంది ఆ మాల్ సైట్, ఎందుకంటే అక్కడ తన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ అది మిస్ అవుతుందంట. లైక్ ద ట్రీస్ ఎవరినైతే అక్కడ కట్ చేశారో అలాగే యానిమల్స్ ఏవైతే వాళ్ళతో పాటు కలిసి ఉండేవో అవన్నీ ఇప్పుడు హోమ్లెస్ అయిపోయాయి, చెట్లన్నీ చనిపోయాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ నేను వాళ్ళని మళ్ళీ ఎప్పుడు చూడలేను అనేసి దిగులు పడుతుందంట. The trees became quiet by seeing a man coming from the construction site towards them. సో వీళ్ళ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా అందరూ సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ జరిగే సైట్ నుంచి ఒక మనిషి వాళ్ళ సైడ్ వచ్చాడంట. They stood still holding their breath. అందరూ సైలెంట్ గా ఊపిరి బిగపెట్టుకొని ఉన్నారంట. He walked up to the tallest tree and started examining it. సో అన్నిటికంటే పొడవైన చెట్టు దగ్గరికి వచ్చి దాన్ని బాగా ఎగ్జామిన్ చేశాడంట. He circled it, looking more carefully, and then scribbled something on its trunk and repeated the same for the next tree. సో ఆయన బాగా అబ్జర్వ్ చేసి దాని మీద ఏదో రాసి ఏదో గీసేసి సర్కిల్ చేసేసి సేమ్ అదే లాగా పక్కకున్న చెట్టు కూడా ఒక సర్కిల్ చేసేసి గీతలు పెట్టేసి మార్కింగ్ చేసేసాడు. The trees felt relief as he left the place. సో అతను అలా 2 చెట్లకు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే అందరు చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యారు, అమ్మయ్య వెళ్ళిపోయాడని. బట్ ద రిలీఫ్ ఈజ్ షార్ట్ లివ్డ్. కానీ ఆ రిలీఫ్ అనేది ఎంతోసేపు ఉండలేదు. నో సూనర్ డిడ్ ద మ్యాన్ లీవ్ దెన్ అనదర్ అపియర్డ్. సో అతను వెళ్ళగానే ఇంకొక అతను వచ్చాడంట. దిస్ మ్యాన్ కేమ్ విత్ అన్ యాక్స్. ఈ మనిషి గొడ్డలి పట్టుకుని వచ్చాడు. He went straight to the tallest tree and started chopping it. సో ఏ చెట్టుకైతే అతను గీత గీసి అన్ని పెట్టి ఉంచాడో ఆ చెట్టుని ఆ గడ్డలతో నరికేశాడంట. The tree winched in pain with each blow. ప్రతి గొడ్డలి దెబ్బతో అది బాధతో అరుస్తుందంట.
The shorter tree watched helplessly as his friend was being murdered. సో దాని పక్కన ఉన్నటువంటి చిన్న చెట్టు తన ఫ్రెండ్ని చంపేస్తూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ బాధపడుతూ ఉందంట. ఇట్ cried silently for the loss of another friend. ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ పోయారు, ఇప్పుడు ఇంకొకరు కూడా పోతున్నారే అని బాధపడింది. ఇట్ కుడ్ డూ నథింగ్ బట్ స్టాండ్ అండ్ వాచ్. కానీ అది ఏమీ చేయలేదు, చూస్తూ ఉండడం తప్ప. knowing as soon as the man was done with its friend it would be its turn. ఎందుకంటే తన ఫ్రెండ్ని చంపిన తర్వాత నెక్స్ట్ ఆ మనిషి వచ్చేది తనని చంపడానికి. సో ఇక నెక్స్ట్ టర్న్ నాదే, ఇక నెక్స్ట్ నన్నే చంపేస్తాడు అనేసి తను చూస్తూ నిలబడి ఉండిపోయింది. ఎలాంటి హోప్, ఆశ, ఎవరైనా కాపాడతారనే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే కాపాడవలసిన మనిషే డెవలప్మెంట్ అనే పేరుతోని చెట్లనన్నింటినీ చంపేస్తూ వెళ్ళిపోయాడంట. సో దిస్ ఈస్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద ట్రీస్. ఇంకా కన్క్లూజన్ లోకి వెళ్ళిపోదాం. Man is ungrateful to nature. He spoils it for his greed. The more he gets from nature, the more he wants, and there is no end to his greed. So, మనిషి నేచర్ పట్ల చాలా అన్గ్రేట్ఫుల్ గా ఉన్నాడు. అంటే అతనికి కొంచెం కూడా ప్రకృతి మీద కానీ ఏదైతే తనకి అన్ని ఇస్తుందో, తను తినే ఫుడ్, గాలి అన్నీ కూడా నేచర్ నుంచి వస్తాయి. దాని పట్ల ఎటువంటి గౌరవం అనేది మనిషికి లేదు. ఆయన తన స్వార్థం, గ్రీడ్ కోసం ఏం చేస్తున్నాడు అని అంటే, ద మోర్ హీ గెట్స్ ఫ్రమ్ ద నేచర్, ఎంతగా అతనికి ప్రకృతి నుంచి వచ్చినా కూడా అతని గ్రీడ్, అతని యొక్క దురాశ ముందు అవి సరిపోవట్లేదు. ఎంత వచ్చినా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాడు. అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ ఇస్ లైక్ ఎన్ యానిమల్ అండర్ ఏ ట్రీ ఈటింగ్ ఫ్రూట్స్ but never looking up to see where they come from, and he is never thankful to the tree. సో ఒక అన్గ్రేట్ఫుల్ మ్యాన్ ఎలాంటి వాడంటే ఒక జంతువు లాంటివాడు. ఆ జంతువు చెట్టు కిందే ఉండి ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఫలాలను తింటుంది, కానీ ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అది ఎప్పుడూ ఆలోచించదు. ఆ ఫలాలను ఇచ్చిన చెట్టుకి అది ఎప్పుడూ థ్యాంక్ఫుల్ గా ఉండదు. లాస్ట్లీ ద ట్రీ సేస్ ఇన్ దర్ సైలెంట్ లాంగ్వేజ్. చివరిగా ట్రీస్ అన్ని వాటి సైలెంట్ లాంగ్వేజ్ లో ఏమని చెప్తున్నాయంటే, మ్యాన్ విల్ నో అవర్ వర్త్ వెన్ ద లాస్ట్ ట్రీ ఈస్ కట్. సో ఎప్పుడైతే ఈ భూమి మీద ఉన్న చివరి చెట్టు పోతుందో అప్పుడే మనిషికి మన విలువ తెలుస్తుంది. అండ్ హీ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు లీడ్ ఏ హ్యాపీ అండ్ కంటెంట్ లైఫ్. ఇక అప్పుడు తను ఎలాంటి తృప్తికరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపలేడు అని కంక్లూడ్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది అన్గ్రేట్ఫుల్ మ్యాన్ అండ్ ది కన్వర్జేషన్ బిట్వీన్ ది ట్రీస్. అందరికీ అర్థమైంది కదా? సో దిస్ ఈస్ ది సమ్మరీ. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.